యూదుల రాజని ఇతడే మా రాజని మొక్కినామమ్మా. చుక్కను చూసి వచ్చినాము, పాకలు మేము చేరినాము, పరిశుద్ధుని చూసి పరవశించామే. రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మొక్కినామమ్మా. బంగారు సామ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము, బంగారు సామ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము. ఇమ్మానుయేలని పూజించామమ్మా. సందడి 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 చేసాం, సందడి 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 చేసామే. సందడి 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 చేసామే. సందడి 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 చేసామే. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. పరమును విడచి పకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును విడచి పకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. తనమైన కృపా నవనూతనమైన కృపా, ఆగ్రయ ధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయ ధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. పాప శాపమును తొలగింపను, గొప్ప రక్షణ నీకివ్వను. మన హృదిలో యేసయ్య ఉండాలని, మన హృదిలో యేసయ్య ఉండాలని. పరలోక మహిమను విడచినడే, పరలోక మహిమను విడచినడే. అంబరమందు సంబరమయే నా హృదయమునందు ఆనందమయే. అంబరమందు సంబరమయే నా హృదయమునందు ఆనందమయే. పశువుల పాకలో రక్షకుండు ఉదయించే, పశువుల పాకలో రక్షకుండు ఉదయించే. నీకు నాకు నిత్య జీవమిచ్చుటకై, నీకు నాకు నిత్య జీవమిచ్చుటకై. అంబరమందు సంబరమయే నా హృదయమునందు ఆనందమయే. నన్నేలు దైవమా ఆపాదమస్తకం నీకే అంకితం. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాదమస్తకం నీకే అంకితం. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా, నా జీవితాద్యంతం నీవేనయ్యా. నీ కొరకే నీ నెలలో జీవింతును, నీ కొరకే నీ నెలలో జీవింతును. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి, కాడంధకారము కమ్ము కొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి, కాడంధకారము కమ్ము కొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. నన్ను నీవు విడిపించినావు, ఇష్టుడనైనే నడచినందున దీర్ఘాయువుతో తృప్తి పరచిన సజీవుడవు నీవేనయ్యా.
హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువు కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం. విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్ల పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేండ్ల పరిశుద్ధులకు విందబోతుంది. ఏడేండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది, ఏడేండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభువా, ఈ స్తుతి కూడికను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా. భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. ఆయన అంటారు, నాకు మరణము లేదు. దేవుడు అనేవాడికి మరణము లేదు, కానీ నేను మరణించడానికి లోకానికి వచ్చాను. నేను మరణించబోతున్నాను, నన్ను సిలువ వేస్తారు. 3వ రోజున మృత్యుంజయుడిగా లేస్తాను. మరణమును ఓడించి, మరణపు ముళ్ళును విరిచి, మానవులను కలవరపెడుతున్నటువంటి మరణము తర్వాత ఏముందో మీకు తెలియచేయడానికి నేను లేవబోతున్నాను. నేను మరణించడానికి లోకానికి వచ్చాను అని ప్రభు చెప్పారు. హల్లెలూయా. ఆయన మరణించారు, సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు. 3వ రోజున మృత్యుంజయుడిగా లేచారు. లేచినటువంటి ఆయన 40 రోజులు అదే ప్రాంతంలో తిరుగుతూ వాళ్ళందరికీ కనిపిస్తూ సాక్షార్థమై
అక్కడ అనేకమైన అద్భుత కార్యాలు చేసి 40వ రోజున ఆయన ఒలీవ కొండ మీద ఆరోహణుడై పరలోకానికి వెళ్ళారు. హల్లెలూయా. మృతులలోంచి లేవడం అంటే లేచాడని జనాలు చెప్పుకోవడం కాదు. మృతుల్లోంచి లేవడం అంటే లేచాడు అనుకోవడం కాదు. 40 రోజులు ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ ఆయన లేచాను అని రుజువు చేయబడిన దేవుడు. హల్లెలూయా. అప్పుడు ప్రపంచం కలవరపడింది. ఈయన ఎవరో అని అందరికీ ఆసక్తి పెరిగింది. మరణమును జయించిన ఈయనెవరో? మహానుభావులు అనేవాళ్ళు, దేవుళ్ళు అనేవాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ మృతుల్లోనికి, సమాధుల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు లేవలేదు. మరణము ఈయన జయించలేకపోయింది. ఈయన ఎవరు అని ఆ రోజున ఉన్నటువంటి రోమా సామ్రాజ్యం కలవరపడింది. శాస్త్రులు పరిశీలించండి, ఏం బాధకుడు ఆయన, దుష్టుడిని శిక్షించకపోతే ఎలాగా? ప్రభు అంటారు, మీరందరూ దుష్టులే, మీరు అనుకుంటున్నారు నేను నీతిమంతుణ్ణి అని, మీ పాపాలు ఎవరికి తెలియదని కదా. నీతిమంతుడు లేడు, అందరూ అదే అనుకుంటారు. మనం అంత మంచివాళ్ళం, తెల్లబట్టలు వేసుకుని నా అంత పరిశుద్ధుడు లేడు అనుకుంటారు. దేవుని దగ్గర అన్ని బయటపడితే ఆయన అంటాడు, మీ హృదయాంతరంగములు నేను ఎరిగినటువంటి వాడిని. హల్లెలూయా. మీ హృదయాంతరంగాలు నాకు తెలుసు. దుష్టుడు చావాలని నేను కోరుకోవట్లేదు. యెహెజ్కేలు గ్రంథం చెబుతుంది, దుష్టుడు సహా తన దుష్టత్వమును విడిచి మారు మనసు పొంది వాడు మంచిగా పరిశుద్ధుడిగా జీవించాలని ఒక తండ్రిగా నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా. ఆయన మన తండ్రి. ప్రభు అంటారు, నేను మీ తండ్రిని, మీ పరలోకపు తండ్రిని. ఏ తండ్రి అయినా తన కుమారులు చావాలని కోరుకుంటారా? ఏ తల్లి అయినా తన కుమారులు చావాలని కోరుకుంటుందా? మనుషులైన మీరే కోరుకోనప్పుడు నేను ఎట్లా కోరుకుంటాను? మీరు బ్రతకాలి, మీరు పరిశుద్ధంగా జీవించాలి, మీరు మంచి జీవితాన్ని జీవించాలని నేను కోరుకుంటున్నాను. మీ పరలోకపు తండ్రి మీకేం కావాలో తెలుసు. అయితే ఆయన అంటారు, శరీర క్రియల నుంచి మీరు దూరముగా పారిపోవాలి. ఆమెతో ఏం చెప్తారంటే, ఆ పాపాత్మురాలైన స్త్రీతో ప్రభు ఏం చెప్తారంటే, అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదు కదా? శిక్షించలేదు, నేను కూడా నిన్ను శిక్షించను, కానీ ఇక నుంచి పాపము చేయొద్దు, పాపము చేయకు అని చెప్పారు. హల్లెలూయా.